సో మామూలుగా ప్రతి నెల ఆడవాళ్ళకి అండాశయం నుంచి అండం పెరిగి విడుదలయ్యే టైంకి గర్భసంచి లోపల ఇన్నర్ మోస్ట్ లేయర్ ఎండోమెట్రియం లైనింగ్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడ్యూస్ అయినప్పుడు పొర అనేది పెరగడం జరుగుతుంది. బై ఛాన్స్ ఆ మంత్ లో ప్రెగ్నెన్సీ వస్తే స్టెబిలైజ్ అయ్యి బ్లీడింగ్ అవ్వదు, మెన్సెస్ రాదు. ప్రెగ్నెన్సీ రానప్పుడు సో మనకి బేబీ ఫామ్ అయ్యి అది వచ్చి గర్భసంచిలో అతుక్కోనప్పుడు ఈ లోపల ఉన్న ఎండోమెట్రియల్ లైనింగ్ హార్మోన్ సపోర్ట్ లేక విడిపోతుంది, బ్లీడింగ్ అవుతుంది, మెన్సెస్ లాగా వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ ఎండోమెట్రియం అనే లేయర్ గర్భసంచి లోపల కాకుండా వేరే ఎక్కడన్నా పెరుగుతుందో అప్పుడు మనం దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. సో ఇది నార్మల్ కాదండి, అందరికీ ఇలా ఉండదు. బట్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళల్లో ఈ ఎండోమెట్రియల్ టిష్యూ గర్భసంచిలో ఇన్నర్ మోస్ట్ లేయర్ అక్కడ కాకుండా వేరే ఎక్కడన్నా పెరుగుతూ ఉంటది. సో ఓవరీస్ లో పెరగచ్చు, ట్యూబ్స్ మీద పెరగచ్చు, గర్భసంచి బయట వైపు కానీ పేగుల దగ్గర కానీ ఎక్కడైనా కూడా మనకి ఎక్టోపిక్ ఎండోమెట్రియల్ టిష్యూ అంటే ఉండాల్సిన చోట కాకుండా వేరే ఎక్కడన్నా ఆ టిష్యూ పెరిగితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళల్లో డెఫినెట్లీ ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే అండాశయంలో ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఎగ్ కౌంట్ తగ్గచ్చు, ఎగ్ క్వాలిటీ కూడా తగ్గచ్చు. ట్యూబ్స్ దగ్గర ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు అతుకులు ఏర్పడచ్చు, ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, ట్యూబ్ కి ఓవరీకి మధ్యలో ఉన్న రిలేషన్ కొంచెం ఆల్టర్ అవ్వడం వల్ల ఎగ్ సరిగ్గా ట్యూబ్ లోకి ఎంటర్ అవ్వకపోవడం, స్పర్మ్స్ ఎగ్ దగ్గరికి సరిగ్గా రీచ్ అవ్వకపోవడం, బేబీ ఫామ్ అయ్యాక మళ్ళీ అది గర్భసంచి లోపలికి వెళ్ళలేకపోవడం లాంటి సమస్యలు చూస్తాము.